మనం ఏంటంటే ఎటువంటి మనసు కలిగి ఉంటామంటే శరీరానుసారమైన మనసు కలిగి ఉంటాము. Because flesh leads us to destruction, says the word. శరీరము మనము నాశనం అవటానికి నడిపిస్తూ ఉంటది. So our words, according to human nature and according to flesh, leads to destruction. మనము శరీరానుసారముగా ఈ లోకానుసారముగా బ్రతుకుతూ ఉన్నట్లయితే అది నాశనమునకు దారి తీస్తుంది. Everybody, when they take baptism in the name of Father, Son and the Holy Spirit, ఎవరైతే యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్మ నామములో తండ్రి అయిన దేవుని నామములో బాప్తిసం తీసుకున్నారో, whenever they take that, it is not a normal thing. అది బాప్తిసం తీసుకునేది ఒక సాధారణమైనటువంటి కార్యక్రమం కాదు. కానీ in the eyes of men it looks like somebody is being immersed and they are coming out. మానవుల యొక్క కనులలో, మానవుల యొక్క చూపులలో నీటిలో ముంచి బయటికి తీసినట్లు కనిపించొచ్చు. కానీ but there is the one important thing that takes place when that happens. ఎప్పుడైతే ఆ బాప్తిస కార్యక్రమం జరిగిందో అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి